జపాన్‌లో ఫుజిసవా అనే ఒక నగరం ఉంది. అక్కడ తాజాగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. పోలీసులు ఎంత అడ్డుకుందామని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, ఆ ప్రాంతంలో మొట్టమొదటి మాస్క్‌ను కట్టడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ మాస్క్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే, స్థానికంగా ఉన్న షింటో శ్రైన్ అంటే మనకు ఈ దేవాలయాలు ఏ విధంగా అయితే ఉంటాయో అక్కడ జపాన్‌లో కూడా ఈ షింటో అనే దేవాలయం ఉంటుంది కదా! ఆ దేవాలయం కంటే ఈ మాస్క్ మరింత పెద్దగా ఉండేలా వాళ్ళు ప్లాన్ చేశారు. తద్వారా ఆ స్థానిక ప్రజలంతా కూడా దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరగబడుతూ ఉన్నారు. ఇక్కడ అసలు ఒక్క ముస్లిం కూడా నివాసం ఉండటం లేదు కదా! అలాంటప్పుడు ఇంత పెద్ద మసీదులు ఇక్కడ ఎందుకు కడుతూ ఉన్నారు? ఇది మా కల్చరల్‌పై జరుగుతున్న దాడి అనే విధంగా అక్కడ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్‌లు చేస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా అడ్డుకున్నప్పుడు మాత్రమే ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా కూడా తన కల్చర్‌ను కాపాడుకోగలదు. కానీ మన భారతదేశంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ అక్రమ వలసదారులు, రోహింగ్యాలు వీళ్ళందరినీ కూడా మనం తీసుకువచ్చి మన దేశంలో కూర్చోబెట్టి మరీ సాకుతూ ఉన్నాం. అందువల్లనే మన దేశం ఇలా ఉంది. అండ్ జపాన్ లాంటి దేశం ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా అభివృద్ధిలో దూసుకుపోతుంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.